మొదటి ప్రశ్న, ఆన్ విచ్ డేట్ ఈజ్ టీచర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలోని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి, సెప్టెంబర్ 5th. రెండో ప్రశ్న, వెన్ వాజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారత రాష్ట్రపతిగా ఎప్పుడు ఉన్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి, 2nd. ఈయన రెండో వ్యక్తిని మనం చెప్పొచ్చు. మూడో ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ వాజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బోరన్? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఏ సంవత్సరంలో జన్మించారు? సరైన సమాధానం ఆప్షన్ సి, 1888. నాలుగో ప్రశ్న, డాక్టర్ రాధాకృష్ణ సర్వేడ్ యాజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇచ్ యూనివర్సిటీ? డాక్టర్ రాధాకృష్ణ ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి, బనారస్ హిందూ యూనివర్సిటీ. ఐదో ప్రశ్న, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే? ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, వెన్ హీ టుక్ చార్జ్ యాజ్ ద 2nd ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన రెండో రాష్ట్రపతిగా పదవి స్వీకారం చేసిన సందర్భంగా ప్రతి ఏడాది కూడా ఈ యొక్క టీచర్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఆరో ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ డిడ్ డాక్టర్ రాధాకృష్ణ రిసీవ్ ద భారత్ రత్న అవార్డ్? డాక్టర్ రాధాకృష్ణ ఏ సంవత్సరంలో భారత్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి, 1954. ఏడో ప్రశ్న, వాట్ వాజ్ డాక్టర్ రాధాకృష్ణ సజెషన్ ఫర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే ఇన్ ఇండియా? భారతదేశంలోని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి డాక్టర్ రాధాకృష్ణ సూచన ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, సెలబ్రేట్ సెప్టెంబర్ 5th యాజ్ టీచర్స్ డే ఇన్స్టెంట్ ఆఫ్ ఈజ్ బర్త్డే. ఎనిమిదో ప్రశ్న, విచ్ సబ్జెక్ట్ డిడ్ డాక్టర్ రాధాకృష్ణ టీచ్ యాజ్ ఏ ప్రొఫెసర్? డాక్టర్ రాధాకృష్ణ ప్రొఫెసర్గా ఏ సబ్జెక్ట్ను బోధించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, ఫిలాసఫీ, తత్వశాస్త్రం. తొమ్మిదో ప్రశ్న, ఆన్ విచ్ డేట్ ఈజ్ వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేటెడ్? ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? సరైన సమాధానం, ఇక్కడ ఆప్షన్లో మిస్టేక్ ఉంది. సరైన సమాధానం అయితే అక్టోబర్ 5th. ప్రతి ఏడాది కూడా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. పదో ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ డిడ్ రాధాకృష్ణ బికమ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్? రాధాకృష్ణ ఏ సంవత్సరంలో మొదట ఉపరాష్ట్రపతి అయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ డి, 1952. 11వ ప్రశ్న, వాట్ ఈజ్ ది యూజువల్ ఈవెంట్ హెల్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ టీచర్స్ డే? ఉపాధ్యాయ దినోత్సవం నాడు విద్యా సంస్థల్లో నిర్వహించే సాధారణ కార్యక్రమం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి, స్టూడెంట్స్ యాక్టింగ్ యాజ్ టీచర్స్. 12వ ప్రశ్న, విచ్ ఈజ్ ది ఫేమస్ బుక్ రైట్ బై డాక్టర్ రాధాకృష్ణ? డాక్టర్ రాధాకృష్ణ రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియన్ ఫిలాసఫీ. 13వ ప్రశ్న, హూ డస్ ది ఇండియా గవర్నమెంట్ అవార్డ్ ది నేషనల్ టీచర్స్ అవార్డ్ టు? భారత ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ఎవరికి ప్రదానం చేస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బెస్ట్ టీచర్స్. ప్రతి ఏడాది కూడా ఉత్తమ ఉపాధ్యాయులకి ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. 14వ ప్రశ్న, వెన్ డిడ్ ది సెలబ్రేషన్ ఆఫ్ టీచర్స్ డే స్టార్ట్? ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి? సరైన సమాధానం ఆప్షన్ బి, 1962. 15వ ప్రశ్న, వాట్ హెల్ప్డ్ డాక్టర్ రాధాకృష్ణ ది మోస్ట్ ఇన్ ఈజ్ చైల్డ్హుడ్ టు స్టడీ? డాక్టర్ రాధాకృష్ణ తన బాల్యంలో చదువుకోవడానికి ఎక్కువగా సహాయపడింది ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి, స్కాలర్షిప్. ఆయన చిన్నతనం నుంచి ఆయనకు ఎడ్యుకేషన్ అనేది నడవడానికి కారణం స్కాలర్షిప్ అని చెప్పొచ్చు. 16వ ప్రశ్న, విచ్ అవార్డ్ ఈజ్ గివెన్ ఇన్ ఇండియా ఆన్ టీచర్స్ డే? ఉపాధ్యాయుల దినోత్సవం నాడు భారతదేశంలోని ఏ అవార్డు ఇస్తారు? సరైన సమాధానం ఆప్షన్ సి, బెస్ట్ టీచర్స్ అవార్డ్.
17వ ప్రశ్న వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రాధాకృష్ణ ఫస్ట్ వర్క్ ఆన్ ఫిలాసఫీ? తత్వశాస్త్రంపై రాధాకృష్ణ యొక్క మొదట రచన పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ పర్సెప్షన్స్. 18వ ప్రశ్న ఇన్ విచ్ కాలేజ్ డిడ్ డాక్టర్ రాధాకృష్ణ ఫస్ట్ వర్క్ యాజ్ ఏ లెక్చరర్? డాక్టర్ రాధాకృష్ణ మొదట ఏ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రెసిడెన్షియల్ కాలేజ్ మద్రాస్. 19వ ప్రశ్న వాట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆనర్ అవార్డ్ రిసీవ్డ్ బై డాక్టర్ రాధాకృష్ణ? డాక్టర్ రాధాకృష్ణ అందుకున్న గౌరవ పురస్కారాల్లో ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి ప్రొఫెసర్ ఆఫ్ స్పాల్డింగ్ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. 20వ ప్రశ్న వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచర్స్ డే? టీచర్స్ డే ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి టు రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్ ది వర్క్ ఆఫ్ టీచర్స్. 21వ ప్రశ్న వెన్ డాక్టర్ రాధాకృష్ణ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం హూ బ్లెస్డ్ హిమ్? డాక్టర్ రాధాకృష్ణ తొలిసారి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఆయన్ను ఎవరు ఆశీర్వదించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజేందర్ ప్రసాద్. 22వ ప్రశ్న డాక్టర్ రాధాకృష్ణ సర్వేడ్ యాజ్ ది ఇండియన్ అంబాసిడర్ టు విచ్ కంట్రీ? డాక్టర్ రాధాకృష్ణ ఏ దేశానికి భారత రాయబారిగా పనిచేశారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ సోవియట్ యూనియన్. 23వ ప్రశ్న ఇన్ విచ్ రీజియన్ వాజ్ డాక్టర్ రాధాకృష్ణ బోరన్? డాక్టర్ రాధాకృష్ణ ఏ ప్రాంతంలో జన్మించారు? సరైన సమాధానం ఆప్షన్ బి తిరుత్తని. 24వ ప్రశ్న ఆఫ్టర్ డాక్టర్ రాధాకృష్ణ వాజ్ అవార్డెడ్ ది భారత్ రత్న విచ్ ఫేమస్ సైంటిస్ట్ వాజ్ ఆల్సో అవార్డెడ్ దిస్ అవార్డ్? డాక్టర్ రాధాకృష్ణకు భారత రత్న ఇచ్చిన తర్వాత ఏ ప్రాముఖ్య శాస్త్రవేత్తకు కూడా ఈ పురస్కారం లభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి డాక్టర్ సివి రామన్. 25వ ప్రశ్న ఇన్ విచ్ ఇయర్ డిడ్ డాక్టర్ రాధాకృష్ణ డై? డాక్టర్ రాధాకృష్ణ ఏ సంవత్సరంలో మరణించారు? సరైన సమాధానం ఆప్షన్ బి 1975. 26వ ప్రశ్న టీచర్స్ డే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గ్రేట్ ఫిలాసఫియర్? టీచర్స్ డే ఏ గొప్ప తత్వవేత్తతో ముడిపడి ఉంది? సరైన సమాధానం ఆప్షన్ డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. 27వ ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజెస్ టీచర్స్ డే ఆల్ ఓవర్ ది వరల్డ్? ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ యునెస్కో. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్. 28వ ప్రశ్న హూ వాజ్ ది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశపు మొదట ఉపరాష్ట్రపతి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. 29వ ప్రశ్న హూ వాజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారతదేశపు తొలి ప్రధానమంత్రి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. 30వ ప్రశ్న ఇన్ విచ్ యూనివర్సిటీ డిడ్ రాధాకృష్ణ వర్క్ యాజ్ ది స్పాండింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఈస్టర్న్ రీజన్స్ అండ్ ఎథిక్స్? రాధాకృష్ణ ఏ విశ్వవిద్యాలయంలో తూర్పు మతాల మరియు నైతిక విలువలు స్పాండింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు? సరైన సమాధానం ఆప్షన్ డి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ప్రతి ఎగ్జామ్లో కూడా జీకే నుంచి డెఫినెట్గా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే మీ యొక్క స్నేహితులకు కూడా మన యొక్క క్లాసెస్ అనేది షేర్ చేయండి. ఇంకా మీకు గతంలో చెప్పిన క్లాసెస్ కావాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.